సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కుల సర్వేను చూసి ప్రధాని మోదీ ముఖం చాటేశారని అమిత్ షా ఇంట్లో దాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. శకుని పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని కుల సర్వే ద్వారా దేశ ప్రజానీకానికి ఒక రోల్ మోడల్గా జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ఎవరు జనాభాలో ఎంత శాతం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలంటా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి 56.7% బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని, 10.5% ఎస్టీలు ఉన్నారని తేల్చడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చే దేశానికి రోల్ మోడల్గా మనం అవుతే, ఒక శకునిలాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు. రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు. రామచంద్రరావు గారితో చిలుక పలుకులు పలిగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ జిల్లాలో 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని